ఒకసారి హృదయ స్పందన జరిగినప్పుడు పంపజేయబడు రక్త పరిమాణం 70 మిల్లీలీటర్లు. హృదయం నుండి నాళములలోకి పంపబడే రక్త ప్రమాణం హృదయం తోడువేత అంటారు. విశ్రాంతి దశలో ఇది నిమిషానికి 5 లీటర్ల చొప్పున ఉంటుంది. శ్రమించినప్పుడు 1 నిమిషానికి 30 లీటర్ల చొప్పున ఉంటుంది. రక్తనాళాలు రక్త ప్రవాహ వేగాన్ని కొలిచే పరికరం స్ట్రోమర్. హృదయ స్పందనలను కొలిచే పరికరం స్టెథోస్కోపు. హృదయ స్పందనలను గ్రాఫ్ రూపంలో చూపించే పరికరం ఈసీజీ. ఆరోగ్య మానవులలో హృదయ స్పందన రేటు 72 సార్లు నిమిషానికి. ఇది మానవులలో వివిధ దశలో వేర్వేరుగా ఉంటుంది. మానవుని దశ నిమిషానికి హృదయ స్పందన రేటు. అప్పుడే జన్మించినటువంటి శిశువు 135 నుంచి 140, 1 సంవత్సరం వయసు గల శిశువు 115 నుంచి 130, 2 సంవత్సరాల వయసు గల శిశువు 100 నుంచి 117, 7 సంవత్సరాల వయసు గల శిశువు 80 నుంచి 90, 14 సంవత్సరముల వయసు గల శిశువు 80 నుంచి 81, మధ్య వయసు 70 నుంచి 80, వృద్ధులు 60 నుంచి 70. సాధారణ హృదయ స్పందనల కన్నా ఎక్కువగా స్పందిస్తే టాకికార్డియా అని, తక్కువగా స్పందిస్తే బ్రాకికార్డియా అని అంటారు. హృదయ స్పందన ఎందలి ధ్వని కవాటాల స్థితిని తెలుపుతుంది. అర్ధచంద్రాకార కవాటాలు దెబ్బతిన్నప్పుడు డబ్ అనే శబ్దం బదులుగా దబ్బుహిన్ అనే పేలవ శబ్దం వినబడుతుంది. వివిధ జీవులు వాటి హృదయంలో గదుల సంఖ్య. జీవులు హృదయంలో గదులు: చేపలు 1, చేపలు 2 ఉభచరాలు సరీసృపాలు, మొసలి తప్ప 3, మొసలి సరీసృపం 4, ఇది గది అసంపూర్ణంగా ఉంటుంది. 4 పక్షులు, క్షీరదాలు 4, 5 బొద్దింక 13, 6 వానపాము 8 జతలు. ఈసీజీ. హృదయ స్పందనలను వాటి విద్యుదావేశంను కొలిచే పరికరం ఈసీజీ. ఈసీజీ మొదట రికార్డ్ చేసింది వాలర్ 1887. అయితే ఈసీజీని క్షుణ్ణంగా అధ్యయనం చేసి మెరుగుపరిచే నోబెల్ ప్రైజ్ 1924లో పొందింది. ఫాదర్ ఆఫ్ ఎలక్ట్రోకార్డియోగ్రామ్ ఈసీజీ. సాధారణ ఈసీజీలో పీక్యూఆర్ఎస్టీ తరంగాల ద్వారా హృదయ స్పందన స్థితిగతులను గుర్తిస్తారు. ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్.